ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. ఆయన ప్రత్యక్షపు వాక్కు వలన మనకి ధైర్యమును, నెమ్మదిని, సమాధానమును కలుగుతున్నాయి. ప్రతి ఉదయము ఏదో ఒక చింత, ఏదో ఒక భయం, ఏదో ఒక వ్యాకులత, అయ్యో ఈ దినచర్యలో నేను ఎలా ముందుకు వెళ్ళాలి, ఎన్నో మరి నాకు అవసరతలున్నాయి అనే ఆందోళనతో ప్రతి ఒక్కరూ వారి దినాన్ని ప్రారంభిస్తూ ఉంటారు. ప్రభు అంటూ ఉన్నాడు, భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నా, నీకు సహాయం చేయువాడను నేనే అని వాగ్దానం ఇస్తున్న దేవుడు తన ప్రత్యక్షపు వాక్కు ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో 2వ రాజులు 6వ అధ్యాయము 16వ వచనమును ధ్యానం చేసుకుందాం రండి. అతడు భయపడవద్దు, మన పక్షముననున్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడలారా, భయపడవద్దు, వారి పక్షమున ఉన్న వారి కన్నా మన పక్షమున ఉన్నవారు అధికులుగా ఉన్నారు అని మరి తన యొక్క దాసునితో చెప్తూ ఉన్నాడు ఎలీషా ప్రవక్త. అవును ప్రియ దేవుని బిడలారా, సిరియా సైన్యము, శత్రు సైన్యము ఇశ్రాయేలు ప్రజల మీదకి యుద్ధమునకు వస్తూ ఉన్నప్పుడు ఈ ప్రవక్త అయిన ఎలీషా ఇజ్రాయేలు రాజుకు వర్తమానం పంపిస్తూ ఉంటాడు. ఫలానా సిరియా సైనికులు వారందరూ కూడా మీ మీదకి యుద్ధమునకు వస్తున్నారు కనుక మీరు ఆ స్థలమునకు పోవద్దు అని ముందుగానే వారికి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా దేవుడు మరి ఎలీషా ప్రవక్తకు తెలియజేసిన అనుభవం ద్వారా ఇశ్రాయేలు రాజుకు వర్తమానం పంపిస్తున్నప్పుడు వారు శత్రువుల నుంచి తప్పించుకుంటున్న అనుభవం మరి రాజుకు తెలుస్తుంది. ఏ విధంగా వీరు ఎంతో మరి తెలివిగా తప్పించుకుంటూ ఉన్నారు, మరి కారణం ఏమి అని వారు తెలుసుకున్నప్పుడు పలానా ఎలీషా ప్రవక్త వారి మధ్య ఉన్నాడు, జరగబోయేది ఆ ప్రవక్తకు దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు అన్నప్పుడు ఆ ఎలీషా ప్రవక్తను తీసుకొని రమ్మని సైనికులను శత్రు సైన్యము ముట్టడి వేస్తారు. ఎలీషా ఉన్న గృహము చుట్టూ కూడా, ఆ ప్రాంతము చుట్టూ కూడా మరి శత్రు సమూహము దండెత్తి వచ్చినప్పుడు ఆ దాసుడు భయపడుతూ ఉంటాడు. వెందలాడే లేచి పై వచనంలో చూస్తే 15వ వచనంలో దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయుదుమని ఆ దైవజనునితో అనగా, చూసారా, అయ్యో నా ఏలినవాడా, శత్రు సమూహము మనలను చుట్టుకొని ఉన్నారు, ఇప్పుడు మనం ఎలా విడిపించుకోగలం, ఇప్పుడు మనం ఎలా బయటపడగలం, ఇప్పుడు ఎలా మనం తప్పించుకోగలం, ఇప్పుడు ఎలా మనల్ని కాపాడుకోగలం? అవును, ఎటు తోచని పరిస్థితి. అవును ప్రియ దేవుని బిడలారా, అప్పుడు అంటున్నాడు ఎలీషా ప్రవక్త, భయపడకు. ఈ ఉదయకాలం నీతో కూడా ప్రభు చెప్తున్నాడు, భయపడకు, వారి కంటే కూడా మన పక్షమున ఉన్నవారు అధికులుగా ఉన్నారు అని చెప్తున్నాడు. అంధత్వములో ఉన్న మరి వాని యొక్క కన్నులు తెరవమని ఎలీషా ప్రార్థించినప్పుడు వారి చుట్టూ సైన్య సమూహము, దేవదూతలు, దేవుడు పంపించిన, అవును ప్రియ దేవుని బిడలారా, మరి అటువంటి అనుభవములో వారు క్షేమముగా భద్రముగా కాపాడబడిన అనుభవం. ఈ ఉదయకాలం ఆ దాసునితో, ఆ పనివానితో ఎలీషా చెప్తూ ఉన్నాడు, భయపడకు, వారికంటే మన పక్షమున ఉన్నవారు అధికులుగా ఉన్నారు. ఈ ఉదయకాలము నీవు కూడా నిన్ను మించిన, అవును, నీవు ఒంటరిగా పోరాడుతూ, అవును ప్రియ దేవుని బిడ్డ, నీ శక్తికి మించిన అనుభవాలను ఎదుర్కొంటూ భయముతో ఉన్నావా? వారికన్నా నీవు ఒంటరి వాడివైనా, ఏమీ లేని దానివైనా, నీ పక్షాన ఉన్నవారు వారికన్నా అధికులుగా ఉన్నారు అని గుర్తుపెట్టుకో. ఆయన తన దూతలను పంపించి ఏ హాని కలుగకుండా తన బిడ్డలను కాపాడే దేవుడు, తన బిడ్డలను భద్రపరిచే దేవుడు. మిమ్ములను ముట్టినవాడు నా కనుగుడ్డిని ముట్టినవాడు అంటూ ఉన్నాడు. ఏ శత్రువుకి భయపడుతున్నావు, ఏ పరిస్థితికి భయపడుతున్నావు, ఏ వ్యక్తికి భయపడుతున్నావు, ఆయన నీ పక్షాన అధికముగా ఉన్న దేవుడు, బలముగా ఉన్న దేవుడు, ఆయన నీ కేడముగా ఉన్న దేవుడు, ఆయన నీ దుర్గముగా ఉన్న దేవుడు కనుక ఆయన రెక్కల నీడలో నీ క్షేమం ఉన్నది, భద్రత ఉన్నది, నీ పక్షాన ఉన్నవాడు అంటున్నాడు కదా. 10,000 మంది దండెత్తి, అవును, నీ ప్రక్కన కూలిన అపాయము నీ యొద్దకు రాదు భక్తుడు చెప్తూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డ,
ఏ పరిస్థితులకు బట్టి భయపడకు. నీ పక్షాన ఉన్నవారు నీ శత్రువుల కన్నా అధికముగా ఉంటారు. నీ దేవుడు అటువంటి శక్తి చేత తన దూతలను పంపిస్తాడు నిన్ను భద్రపరచడానికి. నీవు నడుస్తూ ఉన్నప్పుడు నీ పాదమునకు రాయి తగలకుండా తన దూతలకు ఆజ్ఞాపిస్తానంటున్నాడు ఆయన. చూసారా ఎంత దయగలిగిన దేవుడు. నీ పాదమునకు రాయి కూడా తగలకుండా తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఏ అపాయము నీ యొద్దకు రాదు. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. ఇంత గొప్ప దేవాతి దేవుడు, ఇంత గొప్ప వాగ్దానం ఇచ్చిన దేవుడు మనకుండగా మనకు భయం ఎందుకు? మనకి చింత ఎందుకు? మనకి కలవరం ఎందుకు? నెమ్మదితో, సమాధానముతో మన జీవిత దినాలు ప్రభువుతో ముందుకి కొనసాగిద్దాం. తలలు వంచండి. పరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కులో నీ బిడ్డలతో మరి ఒకసారి నీవు మాట్లాడు. అవునయ్యా, శత్రు సమూహము చుట్టుముట్టినప్పటికీ కూడా ఎలీషా అంటున్నాడు, భయపడుకు, వారికన్నా మన పక్షాన ఉన్నవారు అధికులుగా ఉన్నారు. ఈ ఉదయకాలము నీ బిడ్డలతో నీవు మాట్లాడావు. నీ బిడ్డలు ఎవరిని బట్టి భయపడుతున్నారు, దేనిని బట్టి భయపడుతున్నారు, దేనిని బట్టి కలవరపడుతున్నారు, దానికన్నా వారి పక్షాన నీవు అధికుడుగా ఉన్నావు, గొప్ప రక్షకుడుగా ఉన్నావు, గొప్ప కేడెముగా ఉన్నావు. నీకు కృతజ్ఞతలు. ఈ మాటల చేత నీ బిడ్డలను నెమ్మదిలోనికి, సమాధానములోనికి, ధైర్యములోనికి నడిపించమని నీ కృపకు, నీ సంరక్షణకు నీ బిడ్డలను అప్పగించుకుంటూ ఈ దినమంతటికి కావాల్సిన నీ కృపతో నీ బిడ్డలను నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.